ప్రభుత్వం ఏం చేసింది, ఇవాళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించండి. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు రైతు బీమా ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేని విధంగా 3.5 సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు ఎరువుల కొరత లేదు, రైతుల కోసం రైతు వేదికలు కట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం ఇవాళ బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టండి, రైతు ఎన్ని యూనిట్ల కరెంటు కాలుస్తుందో లెక్క తీయమంటున్నది. గతంలో వారు మా హుజరాబాద్ పెద్దలందరూ హైదరాబాద్ వచ్చారు. ఈబీసీని అమలు చేయాలని కానీ ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండా 10% ఈబీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం సాధించుకుంటాం. ఇలా ముఖ్యమంత్రి గారు పేదరికానికి కూడా మాట్లాడారు. పేదలుగా చూడాలని ఇవాళ మొదటిసారిగా రెడ్డిలో ఉండే పేదల కోసం కూడా కళ్యాణ లక్ష్మి పథకం అందించినారు, ఆసరా పెన్షన్ అందించినారు, కేసీఆర్ కిట్ అందించినారు, రైతు